గత ఎన్నికల ముందు తన రాజకీయ జీవితంలో చేయకూడని పెద్ద తప్పే చేశారు. అధికార దర్పంతో విర్రవీగుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ పై అవాకులు చెవాకులు పేలారు. అసలు పవన్ కు రాజకీయ భవితవ్యం లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు చూస్తే మొత్తం రివర్స్ అయింది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ అతన్ని అంతలా గుర్తుపెట్టుకున్నారో లేదో కానీ చేసిన అక్రమాలే ద్వారంపూడి కొంప ముంచుతున్నాయి. వరుసగా నమోదవుతున్న కేసులతో అసలు ద్వారంపూడి రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ పేరు చెబితే టక్కున కాకినాడ పేరు గుర్తుకు వస్తుంది. ఓ రకంగా ఆ నగరాన్ని ఆయన అడ్డాగా మార్చుకున్నారు. వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తూ పలు వ్యాపారాలు చేశారు. అయితే ద్వారంపూడి చేసిన వ్యాపారాలు ఇల్లీగల్ అనే వార్తలు గుప్పుమనటమే కాదు, చాలా చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. నాడు ప్రభుత్వం అండతో తప్పించుకున్న ద్వారంపూడికి ప్రస్తుతం అన్ని ద్వారాలు మూసుకుపోయే పరిస్థితి నెలకొంది. వరుసగా కేసులు నమోదు, వివాదాలు, ఆరోపణల నేపథ్యంలో సదరు నేత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారంటూ ప్రచారం సాగుతోంది. ఇటీవల కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. మున్సిపల్ అధికారుల విధులను ఆయన అడ్డుకున్నారని కాకినాడ 2వ పట్టణ పిఎస్లో కేసు నమోదు చేశారు. రాజ్యలక్ష్మి నగర్లో అక్రమ నిర్మాణం కూల్చుతుండగా ద్వారంపూడి అడ్డుకున్నారని కేసులో పేర్కొన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటు మరో 24 మందిపైన కేసు నమోదు చేశారు. మాజీ కార్పొరేటర్ సూరిబాబు అక్రమ నిర్మాణాలను తొలగించారు. కూల్చివేత సమయంలో అధికారులతో ద్వారంపూడి ఘర్షణకు దిగారు. గతంలో అన్ని తానై వ్యవహరించిన నేత ఇలాంటి ఎన్నో కేసుల్లో నిందితుడిగా చేరిపోతుండటంతో ద్వారంపూడి అనుచరులు కూడా ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రేషన్ బియ్యం స్కామ్ ను ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ స్కామ్ లో కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి ఉచ్చు బిగిస్తోంది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో మకాం వేసి వరుసగా తనిఖీలు నిర్వహించారు. సిటీతో పాటు పోర్టులో స్వయంగా మంత్రి నాదెండ్ల తనిఖీలు చేశారు. కాకినాడ పోర్టులో అశోక్ ఇంటర్నేషనల్ H1 గోడౌన్లో భారీగా రేషన్ బియ్యం గుర్తించారు. ఆ బియ్యాన్ని ఆఫ్రికాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు 2 గోడౌన్లు సీజ్ చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా అంతా ద్వారంపూడి ఫ్యామిలీ కనుసన్నల్లోనే జరిగిందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడ పోర్టును ద్వారంపూడి తన అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నాడని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ద్వారంపూడి అరాచకాలు చూసి తానే ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చారు. తనిఖీలు పూర్తయ్యేంత వరకు పోర్టు నుంచి బియ్యం రవాణాను నిలిపివేశారు. రాష్ట్రంలో పేదల పొట్టకొట్టి అదే రేషన్ బియ్యాన్ని ఆఫ్రికన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారని మండిపడ్డారు. పౌర సరఫరాల శాఖకు సంబంధించి శాఖపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని మంత్రి అన్నారు. పూర్తిస్థాయి పరిశీలన జరిపాక సిఐడితో విచారణ కూడా జరిపిస్తామని నాదెండ్ల స్పష్టం చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓ దళిత మహిళతో వివాహేతర సంబంధంలో ఉన్నారని జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నతను ఒక దళిత మహిళతో అక్రమ సంబంధంలో ఉన్నారు. సహజీవనం మరి అది కరెక్టో తప్పో పక్కన పెడితే ఆమెకు గర్భవతి అయినప్పుడు ఆమెను తీసుకెళ్లి స్కానింగ్ చేయించి మగబిడ్డ ఆడబిడ్డ తెలుసుకుని ఉంచాలని చెప్పేసి స్కానింగ్ చేయించిన విషయం, అలాగే ఆమెకు డెలివరీ ఎక్కడైంది, ఎప్పుడైంది, ఆ తర్వాత పుట్టిన బిడ్డకి తలనీలాలు ఈయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తిరుపతిలో తీసిన విషయాలు, ఆ తర్వాత గత సంవత్సరంగా ఆమెని విపరీతంగా బెదిరింపులు. ఎందుకంటే ఆమె పబ్లిక్ గా నాకు నా లైఫ్ నాకు కావాలి, నాకు గుర్తింపు కావాలి, నేను నీకు భారీగా ఉండాలి అంటే అది కుదరదు, నువ్వు మూలన ఉండాలా అన్న పద్ధతిలో ఆయన చేస్తున్న వ్యవహారం. ఇంటి బయట 28 కెమెరాలు పెట్టి ఆమెను ఇంట్లోంచి బయటకు రానివ్వకుండా గృహ నిర్బంధం చేయడం, అలాగే కారులోని డివైసులు పెట్టి ఆవిడ ఎక్కడికి వెళ్తుందో ట్రాక్ చేయడం, ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఈ విషయాన్ని చెప్పకుండా ఉండేటట్టు చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు తెలుసు.
దళిత మహిళకు పుట్టిన బిడ్డను ద్వారంపూడి ఒళ్ళో కూర్చోపెట్టుకుని తలనీలాలు కూడా తీయించారని ఆరోపించారు. తనకు గుర్తింపు కావాలని ఆమె ప్రశ్నించడంతో వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఇంటి బయట 28 కెమెరాలు పెట్టి కారులో సైతం ట్రాకింగ్ డివైజ్లు పెట్టారని చెబుతున్నారు. ఇది రాజకీయ అంశంలాగా కాకుండా ఓ మహిళకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడుతున్నామన్నారు బొలిశెట్టి. జనసేన ఆమెకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఒక మహిళ తన హక్కు గురించి, తన బిడ్డ భవిష్యత్తు గురించి బాధపడుతుంది కాబట్టి ఇది నేను పొలిటికల్ గా తీసుకోలేదు. ఇది ఆ మహిళ తరపునే నేను జనసేన పార్టీ ఆమెకు అండగా ఉంటుంది. నేను మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది. జనసేన పార్టీ ఏ మహిళకైనా అన్యాయం జరిగితే తప్పకుండా అండగా ఉంటామమ్మా. ఇలా దౌర్జన్యం చేసి బెదిరించి చేస్తే నీకు చట్టం నీ పోలీసు దగ్గరికి వెళ్తే న్యాయం జరగాలి. అందుకే పోలీసు దగ్గరికి వెళ్లాలనే ఉద్దేశంతో ఆమె పోలీసుకు వెళ్ళింది. ఆఖరికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి ఆవిడ 21/3 అంటే మార్చి 21వ తారీఖుని ఈ నెల ఎస్పీ గారికి స్వయంగా వెళ్లి లెటర్ ఇస్తే కూడా దాని మీద ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోకుండా, అంటే ఈ కలెక్టర్ గారు గాని ఈ ఎస్పీ గారు గాని వీళ్ళందరూ కూడా ఒక భయంకరమైన నక్సెస్ లో ఉండిపోయారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏం చేస్తే అదే. ఇప్పుడు ఆ దళిత మహిళ, నేను చెప్పిన జ్యోతి అన్న మహిళ మీద కూడా ఏం చేస్తున్నారంటే ఒక కేసు బనాయించి, నాకు ఇందాక ఆ ఎస్ఐ గారు చెప్తున్నారు వాళ్ళ మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయట. అంటే ఓటు ఇవ్వకపోతే పేగులు తీసేసిన వాడికి వాళ్ళ మీద కొన్ని కేసులు ఉన్నాయని ఇప్పుడు కొత్త కేసులు సృష్టించి వకీల్ సాబ్ సినిమాలలో చేస్తున్నారు. నేను పత్రికా ముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే తప్పనిసరిగా ఈ దళిత మహిళకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తాలూకా బిడ్డని క్యారీ చేస్తున్న, అంటే పెంచి పోషిస్తున్న మహిళకి న్యాయం జరిగేటట్టు చూస్తాం. కాకినాడలో ద్వారంపూడి పతనాన్ని ఆయనే రాసుకున్నారని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో పాటు కొన్ని సందర్భాల్లో జన సైనికులపైన దాడులు చేయించారనే వార్తలు వినిపించాయి. అంతేకాదు, ఓ అడుగు ముందుకేసిన మాజీ ఎమ్మెల్యే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించి తీరుతామని ఛాలెంజ్ చేశారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఎక్కడి నుంచి పోటీ చేయాలో నిర్ణయం తీసుకునే అధికారం పవన్ కళ్యాణ్ కు లేదని విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే చంద్రబాబు టిక్ పెట్టాలని, ఎంపీగా పోటీ చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలని ఎద్దేవా చేశారు. ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి పవన్ కళ్యాణ్ కు ఈ కర్మ ఏంటని ప్రశ్నించారు. అంతేకాదు, ఏపీ ప్రజలు రెడ్లనే ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిపించాలని అనుకుంటున్నారంటూ ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. మొదటి నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీరుపై పవన్ కళ్యాణ్ గుర్రుగానే ఉన్నారు. ఇలాంటి నేతల వల్లే రాజకీయాలు భ్రష్టుపడుతున్నాయని విమర్శించారు. గత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ ద్వారంపూడిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఆయన ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తున్నారని, ఆయన ఆటలు సాగనివ్వమంటూ హెచ్చరించారు. ద్వారంపూడిని అధపాతాళానికి తొక్కేస్తానని, లేకుంటే పేరు మార్చుకుంటానంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు పవన్. వైసీపీ అధికారంలో ఉండగా ద్వారంపూడి చాలా అంశాల్లో అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం పేదలకు అందిస్తున్న బియ్యాన్ని సముద్ర మార్గం గుండా ఆఫ్రికన్ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ కోట్లు గడిస్తున్నారని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించారు. అధికారంతో పాటు అంగబలమున్న చంద్రశేఖర్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో తనపై ఎలాంటి కేసులు లేకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు సీన్ మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వస్తున్న ఆరోపణలు, నమోదవుతున్న కేసులతో సదరు నేత ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారట. పోనీ అధిష్టానం నుంచి తనకు ఏదైనా సహాయం అందుతుందని ఆశించినా ద్వారంపూడి విషయంలో జగన్ అంటిముట్టనట్లుగా ఉంటున్నారని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఓవరాల్ గా చూస్తే ద్వారంపూడి పొలిటికల్ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.